స్పష్టమైనటువంటి ఒక అవగాహనతో లోకేష్ రాజకీయవేత్తగా పరిణితి చెందినటువంటి అంశం. అయితే ఇక్కడ మనం 3 అంశాలు మనం గమనించాల్సినటువంటి అంశం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఏదైతే సభా వేదిక, ఈ సభా వేదిక ఇంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం చూస్తుండగా ఇంత పెద్ద సభ, ఇంత ఏర్పాటు సభ ఇంతవరకు చూడలేదు. అదేవిధంగా 5 లక్షల మంది వస్తారనేటువంటిది ఒక అంచనా. అటువంటి అంచనాకి మించి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయనేటువంటి చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, అనేక ఆటంకాలు, అనేకమైనటువంటి అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా ఈ సభని విజయవంతంగా తీసుకెళ్తున్నాం, ప్రజలు స్వచ్ఛందంగా తీసుకెళ్తున్నారనే అంశాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. అయితే మొత్తానికి అమర్నాథ్ రెడ్డి గారితో ఏదైతే లోకేష్ యువగళానికి సంబంధించినంత వరకు ఒక కీలకమైనటువంటి ఘట్టం, కీలకమైనటువంటి అంశం ఉంది. గతంలో ఎవరైతే లోకేష్ యువగళం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డి అనేటువంటి అంశంతో విమర్శించినటువంటి అనేక సందర్భాలను చూశారు. కానీ ఎప్పుడైతే తను లోకేష్ యువగళం సందర్భంగానే నేను ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి అని విమర్శించను, మా అమరన్న అనేటువంటి మా అన్న నన్ను అలా అనకూడదు, దీనివల్ల మనతో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ నష్టం జరుగుతుంది అనేటువంటి ఒక మెసేజ్ని ఆ రోజు నుంచి మాట్లాడటం, ఆ రోజు నుంచి విరమించుకున్నటువంటి పరిస్థితిని చూసాం. అయితే అమర్నాథ్ రెడ్డి గారు అసలు ఏంటి ఆ మార్పుకి ఎందుకు శ్రీకారం చుట్టారు? అంటే జనరల్గా మీరు చెప్పిన మాటని అంత స్వీకరించి దాన్ని అమలు చేసే విధంగా ఎలా లోకేష్ని ఈ 2 కోణాలు ఎలా చూశారు మీరు? జనరల్గా ఏదైనా లోకేష్ బాబు గారు చెప్తే వింటారు. చాలామంది ఖచ్చితంగా సక్రమమైంది, న్యాయమైంది చెప్తే ఖచ్చితంగా వింటారు, ఆ నమ్మకం ఉంది. అయినా ఈ యువగళం కార్యక్రమం మాత్రం తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోబోతోంది. ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా, ఇన్ని రోజుల పాటు ఆయన పాదయాత్ర చేసడం ఒక ఎత్తు అయితే, ఆయనకి ఇన్ని ఇబ్బందులు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ప్రభుత్వం కానీ వాటన్నిటినీ ధీటుగా ఎదుర్కొన్నాడు. ఈరోజు ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడుగా, ఏదో తండ్రి రాజకీయాల్లో ఉండు మనకు ఆ తండ్రి ద్వారా రాజకీయాలు చేసేది ఒక ఎత్తు, చాలామంది ఆ రకంగా రాజకీయ నాయకులైన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు లోకేష్ బాబు గారిని మేము అనుకున్నది ఏమంటే, ఈ పాదయాత్ర ద్వారా ఒక పరిణితి చెందినటువంటి నాయకుడుగా ఈ రాష్ట్రం మొత్తం కూడా పర్యటించినటువంటి సందర్భంలో రేపు రాబోయే 30 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఒక మేలు చేయడానికి, ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతానికి మిషన్ రాయలసీమ అనేది ఏదైతే చెప్పాడో, ఈ రాయలసీమకు నేను చెయ్యాలా అనేటువంటి కమిట్మెంట్ను చూసాం. ఆ రోజు రాయలసీమ దాటేటప్పుడు వంగి తలతో ఆ నేలను ముద్దాడినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. బద్వేలు దాటుకునేటప్పుడు, నెల్లూరు బార్డర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆయన రాయలసీమను వదిలిపోతున్నామని ఎక్కడ కూడా ఆ భూమిని తాకి ఆయన రాయలసీమ ప్రజల హృదయాలను, ఆ ప్రాంత ప్రజల హృదయాలను హత్తుకున్నటువంటి సందర్భంలో, దగ్గరకు వెళ్ళినటువంటి సందర్భంలో చూసాం. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన పైన విమర్శలు చేస్తూ వచ్చారు. రెడ్డి అని రెడ్డిగా మాట్లాడాడే కానీ రెడ్డి కులాన్ని మాట్లాడలే. ఆయన చాలా మంది రకరకాల విమర్శలు చేశాడు మొదటి రోజు నుంచి. ఆ విమర్శలకంతా కూడా మనం ఎందుకు మాట్లాడాలా, తెలుగుదేశం పార్టీతో ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా రాయలసీమ ప్రాంతం కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, రెడ్లందరూ కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఈరోజు కూడా మెజారిటీ రెడ్లు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. మొన్న ఒక ఎన్నికల్లో నాకు ఒక్కసారి ఓటేయండి అంటే రెడ్లు యామారు ఓటేశారు, కానీ ఒక్క ఛాన్స్ అడిగితే రెడ్లు యామారు ఓటేశారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఏందనేది ఈరోజు మొత్తం అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు రెడ్లందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, గతంలో తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా రావాలని ఉన్నారు. అందుకు దాన్ని కూడా మనం ఆ రకంగా ఉంటే బాగుంటుందంటే, ఎస్ కరెక్ట్ అన్న నువ్వు చెప్పేది, మనం అట్టే వెళ్ళాలా అని ఆ రోజు ఒప్పుకొని కూడా చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. అట్లాగే అమర్నాథ్ రెడ్డి గారు 17 నుంచి 19 వరకు లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు. లోకేష్ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో లోకేష్ని ఎలా చూశారు? అప్పుడు ఉన్నటువంటిది ఏంటి లోకేష్, ఇప్పుడు పాదయాత్ర ముగిసిన తర్వాత లోకేష్ ఏంటి, ఆ రెండిట్లో ఏం వ్యత్యాసం గమనించారు? లోకేష్ బాబు గారు సడన్గా అంటే రాజకీయాల్లో స్ట్రైట్గా మంత్రిగా తీసుకొని వచ్చారు. కింద ప్రజలతో ఆ రోజు సంబంధాలు లేవు. డైరెక్ట్గా కార్యకర్తలతో కూడా, కింద కార్యకర్తలతో, పార్టీలో కార్యకర్తలతో సంబంధాలు లేవు. ఈ పాదయాత్ర ద్వారా ప్రతి నియోజకవర్గంలో చిన్న గ్రామ స్థాయి కార్యకర్తతో కూడా మమేకమయ్యారు. డైరెక్ట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన సందర్భంలో వాళ్ళని ఓన్ చేసుకున్నాడు.
కార్యకర్తలు లోకేష్ బాబు గారిని ఓన్ చేసుకున్నారు. ఒక నాయకుడు మనకు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి ఒక యువ నాయకత్వం వస్తుందనేటువంటి నమ్మకంతోనే ఈరోజు యువకులందరూ కూడా ఆయనకి ఎగబడి వచ్చారు. దానికి ఉదాహరణే మొన్న రాయలసీమలో జరిగినటువంటి శాసనమండలి ఎన్నికలు. శాసనమండలి ఎన్నికల్లో యువత ఓటేశారంటే ఈ యువగళం పాదయాత్రలో ఆయన నడిచినటువంటి సందర్భంలో వాళ్ళని ఓన్ చేసుకున్నటువంటి సందర్భం. తిరుపతిలో వాళ్ళకు ఒక సమావేశం ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా యువతకే ఒక సమావేశం ఏర్పాటు చేశాం. దాని ద్వారా ఆయన ఇచ్చిన మెసేజ్ అంటే అది ఏదో అడిగిన ప్రశ్నలకన్నిటికీ కూడా స్పాంటేనియస్గా సమాధానాలు వచ్చాయి. ఇవన్నీ కూడా యువకుల హృదయాలకు బాగా దగ్గరైనాయి. దాని ద్వారా ఆ ఎన్నికల్లో కూడా పాజిటివ్ ఓటింగ్ వచ్చిందని మేమందరం కూడా అభిప్రాయపడుతున్నాం. ఏదేమైనా ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి ఒక యువ నాయకత్వం వచ్చింది. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీలు అందరం కూడా మనకు కూడా ఒక మంచి నాయకుడు తయారయ్యాడు, మనకు భయం లేదనేటువంటి నమ్మకాన్ని భరోసానిచ్చాడు. ఇంకొక పక్క ధైర్యంగా ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే దుర్మార్గం జరిగిందో ఆ నియోజకవర్గ నడిబొడ్డున దమ్మున్నటువంటి నాయకుడుగా నియోజకవర్గ నడిబొడ్డున శాసనసభ్యుల్ని అధికార పార్టీ నాయకులను ఎండగట్టాడు. ఎండగట్టాడు. అది కూడా ప్రజల్లో కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని ఇచ్చింది. దాని ద్వారా కూడా పార్టీ బ్రహ్మాండంగా కూడా ఉంది. ఈరోజు ఈ సమావేశం ద్వారా కూడా రేపు రాబోయే ఎన్నికలకు ఒక ఎన్నికల శంఖారావంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్లేటువంటి సందర్భంగా కూడా మనం చూడవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అమర్నాథ్ రెడ్డి గారు. ఎన్నికల శంఖారావం అంటే 3 అంశాలను ప్రధానంగా తెలియజేస్తున్నారు. నెంబర్ 1 లోకేష్ యువగళం ముగింపు సభ ఒకటి అయితే, ఎవరైతే తెలుగుదేశం పార్టీ జనసేన భాగస్వామ్యం పొత్తుతో కలిసి జరుగుతున్నటువంటి సభ రెండోదైతే ఎన్నికల శంఖారావానికి సంబంధించినటువంటి 3వ సభ. అంటే రేపటి నుంచి ఎన్నికల సమర శంఖారావానికి పూరించబడుతున్నది ఇక్కడి నుంచి. అయితే దీనికి సంబంధించి